హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బెంగుళూరు బై ఛానల్. శ్రీకాళహస్తికి వెళ్తున్నారా? అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. శ్రీకాళహస్తిని ఎలా చేరుకోవాలి? ఎక్కడ స్టే చేయాలి? ఈ ట్రిప్‌కి అయ్యే బడ్జెట్ ఎంత? శ్రీకాళహస్తి అంటే ఎంతో ఫేమస్ రావుకేతు పూజ. వాటి టికెట్ ప్రైసెస్ 500 నుంచి 5000 వరకు ఉంటాయి. వాటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చెప్పాను. వీడియోలోకెళ్ళే ముందుగా కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. పంచభూత క్షేత్రాల్లో ఒకటైన వాయులింగంగా ప్రసిద్ధి చెందిందే ఈ శ్రీకాళహస్తి మరియు రాహుకేతు క్షేత్రంగా కూడా పిలువబడుతుంది. ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ రాహుకేతు పూజ అయితే చేయించుకుంటారు. ఈ శ్రీకాళహస్తి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. శ్రీ అంటే సాలిపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. శివుణ్ణి పూజించి మోక్షం పొందాయని నమ్ముతారు. అందుకే ఈ ఆలయానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఇప్పుడు ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలో చూద్దాం. తెలుగు స్టేట్స్ నుంచి డైరెక్ట్‌గా శ్రీకాళహస్తికి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ వేరే స్టేట్స్ నుంచి డైరెక్ట్‌గా బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు ఎక్కువ. వాళ్ళు ఫస్ట్ తిరుపతికి రీచ్ అయ్యి అక్కడి నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళండి. 39 కిలోమీటర్స్ ఉంటుంది. ఎవ్రీ 1 అవర్‌కి శ్రీకాళహస్తికి బసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి తిరుపతి బస్ స్టాండ్‌లో. శ్రీకాళహస్తికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రీగా దేవస్థానం బసెస్ ఉంటాయి. అవి గానీ లేకపోతే ఆటోస్ ఉంటాయి. అందులో దక్షిణ గోపురం గేట్ నెంబర్ 4 దగ్గర అయితే డ్రాప్ చేయమని చెప్పండి. ఒక్కొక్కరికి 10 ఆర్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అసలు ఈ గేట్ నెంబర్ 4కి ఎందుకు వెళ్ళాలి? స్టేయింగ్ ఎక్కడ అని మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది. చెప్తాను. మీరు ఫ్యామిలీ అయితే మీరు బస్ దిగిన ప్లేస్ నుంచి నియర్ టెంపుల్ వరకు ఇలా చాలా హోటల్స్ అయితే ఉంటాయి. ఇందులో స్టే చేయండి ఫ్యామిలీ కాబట్టి. ఒక రూమ్ మాక్సిమం 400 నుంచి స్టార్ట్ అవుతుంది. లేదు ఫ్రెండ్స్‌తో వచ్చిన వాళ్ళు సింగిల్‌గా అలాగే బడ్జెట్ ట్రావెలర్స్ ఉంటే మీరు మాత్రం తప్పకుండా ఈ గేట్ నెంబర్ 4 దగ్గరికి రండి. ఇక్కడ మీ లగేజ్ అండ్ ఫోన్స్ పెట్టుకోవడానికి లాకర్స్, ఫ్రెష్ అవ్వడానికి ఫ్రీ వాష్‌రూమ్స్ చాలా నీట్‌గా అయితే ఉన్నాయి. బానే మెయింటైన్ చేస్తున్నారు. అలాగే దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మాక్సిమం దొరికే ఛాన్స్ ఉండదు. భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి. ఇంకా ప్రసాదం స్టాల్, డ్రింకింగ్ వాటర్ అండ్ అన్నదాన కౌంటర్‌కి ఇక్కడే దారి ఉంటుంది. మెయిన్ రాహుకేతు పూజ టికెట్స్‌కి వెళ్ళే దారి కూడా ఇక్కడే ఉంటుంది. సో, అందుకే రూమ్ తీసుకున్న వాళ్ళైనా, డైరెక్ట్‌గా వచ్చిన వాళ్ళైనా ఈ గేట్ నెంబర్ 4 దగ్గరికైతే రండి. నేను బెంగుళూరు నుంచి శ్రీకాళహస్తికి ఎర్లీ మార్నింగ్ 3:20 AM రీచ్ అయ్యాను. డైరెక్ట్‌గా గేట్ నెంబర్ 4 దగ్గరికొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి లాకర్స్‌లో లగేజ్ అండ్ ఫోన్ పెట్టేసి రాహుకేతు పూజ టికెట్స్ కోసమైతే 4:40 AMకి అలా లోపలికి వెళ్ళాను. 5కి అయితే టికెట్స్ ఇష్యూ చేశారు. ఈ రాహుకేతు పూజ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. ఎవ్రీ 1 అవర్‌కి ఒక బ్యాచ్‌కి అయితే పూజ చేపిస్తారు. టికెట్ ప్రైస్‌లోనే మనకి పూజా సామాగ్రి అంతా ఇస్తారు. సెపరేట్‌గా బయట నుంచి ఏమీ తీసుకొని రావాల్సిన అవసరం లేదు. టికెట్ ప్రైసెస్ వచ్చి 500 నుంచి 5000 వరకు ఉంటాయి. ఇందులో డిఫరెన్స్ అంటూ ఏమీ పెద్దగా ఉండదు. అందరికీ ఒకటే పూజ అండ్ ఒకటే పూజా సామాగ్రి ఉంటుంది. కానీ 5000 అండ్ 2500 టికెట్ తీసుకున్న వాళ్ళకి సెపరేట్‌గా అయితే పూజ చేయిస్తారు. కాళహస్తీశ్వర స్వామి ఆలయం పక్కనే అక్కడున్న పూజారి వాళ్ళు. అదే 500 అండ్ 750 అయితే ఒక మండపంలో మినిమమ్ 400 మెంబర్స్ అలా ఉంటారు. వాళ్ళందరికీ ఒక 2 ఆర్ 3 మెంబర్స్ పూజారులైతే రాహుకేతు పూజ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో 3 లాంగ్వేజెస్‌లో తెలుగు, హిందీ అండ్ తమిళ్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేపిస్తారు పూజని. పూజ అయిపోయిన తర్వాత పూజా సామాగ్రినంతా అదే ప్లేస్‌లో వదిలేసి కేవలం వెండి నాగుల విగ్రహాలను తీసుకొని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళే టైంలో మీ రాహుకేతు పూజ టికెట్‌ని అయితే లైన్‌లో అడుగుతారు. అది చూపిస్తే అలౌ చేస్తారు. సెపరేట్‌గా టికెట్ తీసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న ఆ 2 నాగుల విగ్రహాల్ని ఈ ఆలయంలోనే హుండీలుంటాయి. హుండీకి ఆపోజిట్ డైరెక్షన్‌లో నిలబడి ఆ నాగుల విగ్రహాల్ని కుడివైపున తలకి 3 సార్లు తిప్పి ఆ హుండీలో వేయాలి. వెనక్కి తిరిగి చూడకుండా. ఆ విగ్రహాల్ని మర్చిపోయి గానీ ఇంటికి తీసుకొని వెళ్ళకండి. రాహుకేతు పూజకి సంబంధించిన ఏ వస్తువు కానీ ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు. ఇది రాహుకేతు పూజ యొక్క ప్రాసెస్. ఇంకా ఈ ఆలయంలో ఉన్న సేవా లిస్ట్ అండ్ ప్రైసెస్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. దర్శనం అంతా అయిపోయాక బయటికి వచ్చాను. సేమ్ గేట్ నెంబర్ 4 ఎగ్జిట్‌లోనే. ఇక్కడ నా లగేజ్ అండ్ ఫోన్ తీసుకున్నా. ఒక బ్యాగ్‌కి 10 రూపీస్ అండ్ ఫోన్‌కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ ప్రసాదం స్టాల్ ఉంది. వాటి ప్రైసెస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. నేనైతే లిస్ట్‌లో ఉన్న అన్ని ఐటెమ్స్‌ని తీసుకున్నా. ఒక్క జిలేబీ తప్ప అది లేదంట. నెక్స్ట్ ఈ ప్రసాదం స్టాల్ పక్కనే భక్త కన్నప్ప టెంపుల్‌కి దారైతే ఉంటుంది. అది సెపరేట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ లింక్‌ని అయితే ఎండ్ స్క్రీన్‌లో ఇచ్చాను చూడండి. ఇది శ్రీకాళహస్తి ఆలయంకి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.